ఎలా ఉన్నాడు తీసిరా ఏంటి ఎలా ఉండే తీసిరా ఉప్పు లేదు కారం లేదు నోరంతా పాడు చేస్తా అవునే ఇదంతా నువ్వు వేసిన ప్లాన్ లో భాగం కాదు కదా. హే ఇక్కడికి నేను రమ్మన్నానా? ఇక్కడ నేను రమ్మన్నానా? అంటే నాన్న నేను వచ్చిరుకున్నాను అనమాట. ఏమో అని నాకు నేనే చేసుకుంటాను. చెల్లబడి అంటే నువ్వు చెప్తా పిల్లంలాగా ఆపు. అయ్యో ఇక్కడ మూడు తిరిగినా ఏంటి? అయినా ఇంత పిలుకొడునండి బాబు. ఛీ చంపేస్తానంటున్నారండి. అక్కడ ఎందుకు చెప్తారండి? ఎందుకు చెప్తారు? హాస్పిటల్ ఇచ్చిన పాపానికి హార్ట్ తీసుకుంటారా? నువ్వు బతికి సాధన చేయందులే. ఆయన నాకు డౌటే, వాళ్ళిద్దరు లేచిపోవడం కారణం నువ్వే కదా. అవునరా నేనే పంపించాను. అయితే ఏంటి ఇప్పుడు? అనుకున్నాను. ఆయన ప్రేమ గురించి నీకేం తెలుసురా? నువ్వు పెద్ద డిగ్రీ చేసావు మరి. లేదా చేయలేదు కానీ చూసా, దగ్గరుండి చూసా నా ఫ్రెండ్ ప్రేమని. నీ ఫ్రెండ్ ప్రేమకి హెల్ప్ చేసుకుని నువ్వు చేసుకోయే, నన్ను అందుకు ఇరికించావు. ఎప్పుడు ఏంటి నువ్వు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తావా? అక్కడ సిచ్యువేషన్ పట్టించుకోవా? మినిమం కూడా లేదు. ఎదుటోడు బాధ గురించి ఆలోచించట్లేదు, నువ్వు చెప్తున్నావేంటే? ఏంటి యాక్షన్ చేస్తున్నావు? ఏదో ఊరుకుంటుంటే. ఊరుకోపోతే ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తానా? రేయ్ నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నాతో ఉన్నట్టు ఇంకెవరికైనా తెలుసా? తెలీదు. అయితే ఏంటి బొక్క? ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళావు రోయ్. ఇప్పటికే ఒక మిస్సింగ్ కేసు ఉంది, ఇప్పుడు ఇంకోటి అవుద్ది. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? సైలెంట్గా ఉండు. కేసు ఒక్కటైనా రెండైనా శిక్ష ఒకటే. దీంతో మనకెందుకులే. లేడీస్తో గొడవ పడ్డం కరెక్ట్గా వదిలేస్తాను, లేకపోతేనా మేడం మీరు చాలా మంచోళ్ళు మేడం. వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చారు మేడం. మీరు చాలా మంచోళ్ళు మేడం. మేడం మేడం మీరు చాలా మంచోళ్ళు మేడం. నిద్ర సరిపోయిందా? ఎలా నిద్ర పట్టిందా నీకు? ఎలా నిద్ర పట్టింది? ఎందుకు పొద్దు పొద్దున అరుస్తావు? పొద్దున్నా అసలు రాత్రంతా కంటి మీద కునుకులేదు తెలుసా? బల్లర్స్న పిల్లర్స్ని ఎంత భయపడ్డాను. అదిగో ఎవరు వచ్చారు. ఆ పోలీసులు లేకపోతే నన్ను చంపేస్తాను. అంకుల్ ప్లీజ్ నేను లేనని చెప్పవా ప్లీజ్? ఉండు ప్లీజ్. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. చెత్త తీసుకెళ్ళేవాడు. అమ్మయ్యా. హలో మామ, ఎక్కడున్నావు? రూమ్కి వచ్చేసా. ఒరే అమీర్పేట సెంటర్లో అడుక్కుతే నేను అయ్యాల. నా జీవితంలో ఇప్పుడు దాకా చూడండి టెన్షన్ నీ వల్ల ఒక్క రోజులో చూశాను కదరా. ఏమైందిరా? సర్లే రూమ్కి రా, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నా జీవితానికి ప్రశాంతత ఎక్కడ ఉందిరా? శాంతం నాకించేసింది కదా. నువ్వు అక్కడే ఉండరా, నీ సంగతి చెప్తా.
ఆధార్ కార్డు పెట్టేసుకున్నాను కదా. దేవుడు ఉన్నాడు మేడం. నేను ఇప్పుడే గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేపిస్తాను. మీకు ఏ ప్రాబ్లం ఉండదు, అంతా మంచి జరుగుతుంది. ఓకేనా? నేను వెళ్ళొస్తాను. వెళ్ళు వెళ్ళు. అయినా నీ ఆధార్ కార్డు పోలీసులకు ఇచ్చావు, వాళ్ళ ఫాదర్ దగ్గర ఉంది. అయినా నీకేం కాదులే, జాగ్రత్త సరేనా? సండే నేను కూడా వెళ్ళి ప్రేయర్ చేపిస్తా. బాయ్. ఆ బొక్కలే. ఏంటి వెళ్తానన్ను వెళ్ళలేదా? తప్పించుకున్నాను రా బాబు. హలో, మా మేనకోళ్ళు దొరకకపోతే నువ్వు ఆడన్న ఎతికి మరీ చెబుతాం. అన్నా ఈ మాత్రం దానికి చంపేసుకోవడం ఎందుకన్నా? మీ అమ్మాయి మీకు దొరుకుతుంది, నాది బాధ్యత. అవును, నీ నెంబర్ వాళ్ళకెలా దొరికింది? ఆధార్ కార్డు లింక్ చేసి ఉండలా? నా ఆధార్ కార్డు మీద పెట్టిన శ్రద్ధ ఆ అమ్మాయిని వెతకడంలో పెట్టుంటే ఎప్పుడో దొరికేసేది. ఓ అవును, నా పేరు మీద ఏదో అర్చన చేస్తాను, చేయలేదా? చేయిస్తానులేండి, అందరూ బెదిరించేస్తున్నారు. అవునండి, మీ ఫ్రెండ్స్ని మీరే పంపానన్నారు కదా, కొంచెం వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవచ్చు కదా. చంపేస్తానంటున్నారండి. అంటే పంపించింది నేనే, కానీ వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. పోనీ మీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేయండి, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళుండొచ్చేమో. ఇప్పుడే అందిన తాజా వార్త. నగర శివార్లో దొరికిన యువతి మృతదేహం. మేడం 2 రోజుల ముందు మారుతి నగర్లో మిస్సింగ్ కేసు నమోదు. మేడం ఆ యువతి వయసు సుమారు 25 సంవత్సరాలు. ప్రేమించిన వాడు ప్రేమ పేరుతో తీసుకెళ్లి యువతిని హతమార్చాడని ఆధారాలు సేకరించినట్లు పోలీసులు తెలుపుతున్నారు. వెంకటేష్, ఇప్పటివరకు వాళ్ళు ఎక్కడొక్కడ హ్యాపీగా ఉన్నారనుకున్నాను, కానీ న్యూస్ చూశాక నాకు చాలా భయం వేస్తుంది. మీకు ఇప్పుడు భయం వేస్తుందా? నాకు రాత్రి నుంచి సుస్సు పడిపోతుంది తెలుసా. ఇంక కన్ఫర్మ్ సావే మనకి. ఇంక మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన ఉపయోగమే ఉండదు, వాళ్ళు ఎప్పుడే ఎస్కేప్ అయిపోయి ఉంటారు, మనమే ఇరుక్కుపోయాం. వాడి నెంబర్ ఉందా? ఎవరిది? అదే లేపుకెళ్ళడానికి హెల్ప్ చేసావు కదా, వాడిది. ఉండొచ్చు, చూస్తా. చూడు చూడు, కాల్ చేయి 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 ఓపెన్ చేయి చేయి చూడు 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 చేయి. హలో, ఎక్కడున్నావురా? ఏం చేసా దాన్ని? షాప్ దగ్గర ఉన్నా. నువ్వు ఎక్కడుంటే నాకెందుకు? ఫస్ట్ దాన్ని ఏం చేసా చెప్పు. చంపేసి ముక్కలు చేశా. అరే, అసలు నువ్వు మనిషివేనా? అలా ఎలా చేసావు? అవును, చంపేసే కూడా బాధ అనిపించింది. ఎదవా, అంతలో ప్రేమించి అలా ఎలా చేసావురా? ప్రతిదాన్ని అలాగే ప్రేమిస్తా. నేను వదనురా, నీ గురించి పోలీసులకు చెప్పేస్తాను. చెప్పండి, అందులో తప్పేముంది? రే మటన్ అందరూ తింటారు, కొన్నిసార్లు నచ్చినా చంపక తప్పదుగా. సరే భయ్య, సాయంత్రం వచ్చి బోటీ తీసుకుంటాను. బాయ్. ఎవడికి ఫోన్ చేసావు? వాడికే. మటన్ కొట్టు మస్తానంట. ఇవన్నీ అయ్యే పనులు అనిపించట్లేదు, కానీ వాడి ఇల్లు తెలుసా? ఫ్రెండ్లో వచ్చేసిందని తెలిసిన వెంటనే వాడు ఎవడో కూడా తెలుసుకోకుండా పంపేస్తాం. సరేదా? ఇదిగో, ఇది మారుతి నగర్, ఇది మనం ఉన్న అపార్ట్మెంట్స్. ఇటుపక్క నుంచి 10 కిలోమీటర్లు వెళ్తే ఊరు దాటేస్తాం. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ కాబట్టి ఇటుపక్క వెళ్ళుంటారు. ఇటుపక్క వెళ్ళుంటే పోలీస్ స్టేషన్లు ఎక్కువ, ఇక్కడ పోలీసులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇటుపక్క వెళ్ళుంటారు. సో మిగిలింది ఒకే ఒక దొడ్డిదారి, అదే అండి కౌలు దొడ్డి. ఇక్కడే అమ్మాయిల అబ్బాయిలు కూర్చొని సొల్లు చెప్పుకుంటూ మూతులు లాక్కుంటూ ఉంటారు. వీళ్ళు కూడా అక్కడ ఉండొచ్చు. అసలు నువ్వు సిటీకి వచ్చి 24 hours కూడా అవ్వలేదు, ఇదంతా నీకెలా తెలుసు? ఇన్స్టాగ్రామ్ లో చూడలేదేంటి? నేను ఇంకా గౌల్ దొడ్డి గురించి చెప్పాను, కేబిహెచ్ గురించి చెప్పలే. సంతోషం, నేను అసలు టెన్షన్లో ఉన్న, జోక్స్ చేయకు. అంతా మీరే చేసి మీరే టెన్షన్లో ఉంటే ఏమీ చేయకుండా నన్ను ఇందులో ఇరికించారు, నేనెంత పడాలి? హే, ఇది మాలో టైం వేస్ట్. నేను వెళ్తున్నా వెతకడానికి, నువ్వు వస్తా అంటే లేదంటే లేదు. ఏమండి ఇదిగో వినండి, వెతకడానికి వెళ్తానని చెప్పి రూమ్లోకి వెళ్తాదేంటి? ఏంటో ఈ అమ్మాయిలు ఎవరు నమ్ముతారు, ఎందుకు నమ్ముతారు ఏం అర్థం కాదు. మన ప్లాన్ మనం తీసుకుందాం. ఎందుకు ఇక్కడ ఏ పదాలు ఉండుంటారు? హలో, నువ్వు ఎక్కడున్నావే? అమ్మయ్య, టీవీలో న్యూస్ చూసి చాలా టెన్షన్ పడ్డాను తెలుసా. అవునా? కంగ్రాట్స్.
తప్పకుండా వస్తాను, కాకపోతే నాకు 5 కేజీల వడ్డానం ఇవ్వాలి. సరే బాయ్. ఆ, ఎవరండి? నువ్వు వెళ్తానన్నావుగా, ఇంకా వెళ్ళిపోవచ్చు. ఇంక నాతో అవసరం లేదనమాట. అంటే ఈ కథకు శుభం కార్డే. హ్మ్. థ్యాంక్ గాడ్. మీకేమైనా అవసరం ఉంటే ఆ ఫ్రిడ్జ్ మీద నా నెంబర్ రాసి పెట్టాను, కాల్ చేయండి.